అందరికీ నమస్కారం. కథాలహరికి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోయే కథ పేరు ఇంకా ఉంది జీవితం. రచన కె రఘునందన గారు. ఇక కథలోకి వెళ్దామా? భాస్కరమూర్తి గుండెలు పిండుకుపోతున్నాయి. 34 సంవత్సరాల ఉపాధ్యాయ జీవితం మరో 24 గంటల్లో ముగియబోతుంది. రెండంకెల సంఖ్యగా గల సర్వీసు సింగిల్ డిజిట్కి ఎప్పుడో చేరింది. అప్పటి నుండి కౌంట్ డౌన్ మొదలైంది. ఇప్పుడు 0కు చేరుకోబోతోంది. రేపు భల్లున తెల్లారుతుంది. అప్పుడు తమరింక దయచేయవచ్చు మహాశయ అని బయటికి పంపడానికి సిద్ధంగా కాచుకుని ఉన్నారంతా. సత్కారం అనే అందమైన ముసుగు తొడిగి చేస్తున్న ఈ వెక్కిరింపుల మేళాలో తనకు 58 ఏళ్ళు నిండిపోయాయని వేస్తున్న టముకు. తను రేపు రిటైర్ అయిపోతున్నాడన్న భావమే అనూహ్యమైన వేదనలోకి నెట్టేస్తున్నది భాస్కరమూర్తిని. ఆ మధ్య నుండి కూడా ఎక్కడ పడితే అక్కడ, ఎవరు పడితే వాళ్ళు, మేస్టారు మీ రిటైర్మెంట్ దగ్గరకు వచ్చేస్తున్నట్టుంది అనో, మరో 6 నెలల్లో రిటైర్మెంట్ అన్నమాట అనో, ఇలా రకరకాలుగా గుచ్చి ప్రశ్నించి చంపారు. ఇదివరకు ఎవరెవరో రిటైర్ అవుతున్న సన్నివేశాల్లో వాళ్ళు బాధపడుతుంటే, ఓస్ ఈ మాత్రం దానికి వీళ్ళు ఎందుకింతలా గుంజాటన పడిపోతున్నారు అనుకునేవాడు. కానీ అదే పరిస్థితి తనకు దాపురించిందా అనిపించింది భాస్కరమూర్తికి. ఉద్యోగ జీవితం ఎంత త్వరగా గడిచిపోయింది. జాయిన్ అయినప్పుడు మహోత్సాహం, రిటైర్ అయిపోతున్నప్పుడు మహోత్పాతం. ఈ రెండింటిలో ఎంత మాత్రం అసహజం లేదు అని తెలిసినప్పటికీ అనంతమైన ఆవేదన కమ్ముతోంది. రోజులాగే భార్య వాసవి భాస్కరమూర్తి పక్కన చేరింది. ఆమె తమాషా మాట్లాడి ఆట పట్టించింది. దాంతో అతని మనస్సు కల్లోలితమైంది. దొరగారికి రేపే కాబోలు వీడుకోలు సభ అంది వాసవి. ఆ మాట వినడంతోటే కళ్ళు చెమర్చాయి భాస్కరమూర్తికి. అదేంటి చిన్నపిల్లాళ్ళ ఓదార్చింది వాసవి. ధైర్యం తెచ్చుకుందామన్నా వీలవని ఇరకాటం వెన్నాడింది. అతని కనుల ముందర గత వైభవం అంతా అలలలుగా కదిలాడి కలిచివేసింది. రాత్రంతా జాగరణే. ఇదివరలో అయితే తనకు తెల్లవారటం అనే ప్రకృతి ధర్మం ఎంతో ఆహ్లాదం కలిగించేది. కానీ ఈరోజు ఆ భూపాల రాగం తీతువు కూతైంది. విష్ యూ హ్యాపీ రిటైర్మెంట్ డే డాడీ అని కూతురు విశ్లేష పనుగొట్టుకు మరీ ముందు రోజే భర్తతో సహా దిగబడింది. పదవి విరమణ శుభాకాంక్షలు మామగారు, మొహం నిండా నవ్వులు పులుముకుంటూ అన్నాడు అల్లుడు దివాకర్. ఏమండోయ్ శ్రీ 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 భాస్కరమూర్తి మేస్టారు, తమరిక ఈ చివరి దినాన పాఠశాలకు వెళ్ళి మీ కర్తవ్యం నిర్వహించి రావాల్సిందిగా కోరిక సరదాగా అన్నది భార్య వాసవి. అట్టహాసంగా వారంతా చేస్తున్న అభినందన విన్యాసాలు ఆస్వాదించే స్థితిలో లేడు భాస్కరమూర్తి. సరిగ్గా ఆ సమయంలోనే కొడుకు ఈశ్వర్ దిగాడు. నాన్నగారు బాగున్నారా? ఈరోజు మీ రిటైర్మెంట్ యాడ్ని చూసారా అని బ్యాగులోంచి పేపర్ తీసి అందించాడు. కలర్ యాడ్ అంటే తను రిటైర్ అయిపోతున్న విషయం 50 మందికి తెలియజేయడం అన్నమాట. ఈ పెళ్ళికొడుకు గారు ఫోటోలో ఎంత బాగున్నారో చూడండిరా, 60లో 20 లాగా. నాన్నగారంటే ఏమనుకున్నారు అని యాడ్ను పదే చూసి ముచ్చటపడిపోతున్న వాసవిని వెర్రిగా చూశాడు భాస్కరమూర్తి. ఎప్పటికిలాగే సైకిల్ ఎక్కినా ఈరోజు ఏదో వణుకు, గుండెల నిండా ఏదో బరువైన మూటలు వేలాడదీసినంతగా గుబులు. రండి సార్ రండి. అదేంటి సార్ అలా ఉన్నారు? ఈరోజు హుషారుగా ఉండాలి కానీ రేపటి నుంచి హ్యాపీగా కాలు మీద కాలేసుకొని కూర్చోవచ్చులేండి అన్నాడు దశరథరామయ్య మేస్టారు. భాస్కరమూర్తి పెదాలపై నిర్లిప్తమైన నవ్వొకటి వెలిసి మాయమైంది. సంతకం పెట్టి పిరియడికి వెళ్ళబోతుంటే, ఈరోజు పాఠాలు చెప్పడం ఏంటి సార్, ఎలాగో ఇక సన్మానమే కదా, సరదాగా కబుర్లు చెప్పుకోండి అటెండర్ శివయ్య అన్నాడు. అయితే భాస్కరమూర్తి ఆగలేదు. తన విధి ప్రకారం తరగతి గదికి వెళ్ళాడు. పిల్లలతో గడిపేది ఇక కొద్ది క్షణాలే. ఆ తృప్తి రేపటి నుండి కనుమరుగబోతుంది. మేస్టారు రేపటి నుంచి మీరు రారుట అని ఒకరు. సార్ మీరొక్కసారి రాగం తీస్తూ పద్యం చదవండి అని మరొకరు. ఆ పసి మనసులను అర్థం చేసుకొని పద్యం చదివాడు భాస్కరమూర్తి. గొంతు డగ్గుత్తిక పడ్డది.
లంచ్ బెల్ తర్వాత వారంతా ఏర్పాటు చేసిన విందులో కూడా భాస్కరమూర్తి నిరుత్సాహంగానే దర్శనమిచ్చాడు. మధ్యాహ్నం, ఇదే సార్ మీ చివరి సంతకం అని హెడ్ మాస్టర్ అంటుంటే వెన్ను జలధరించినట్లయింది. తన పదవి విరమణ సభకు ఏవేవో ఏర్పాట్లలో నిమగ్నమైనారంతా. ఎందుకో గుండెలు దడదడలాడసాగాయి. ఈ పరిసరాలతో, పిల్లలతో ఇవే చివరి క్షణాలు. రేపటి నుండి తను రిటైర్డ్ అని ముద్రపడతాడు. అందుకే ఈ సమారోహం అంతా. వేదిక మీదికి పిలిచేదాకా స్పృహలో లేడు భాస్కరమూర్తి. ఎవరెవరో ఏవేవో మాట్లాడుతూ పొగుడుతున్నారు. ఓవైపు మనోవ్యాకులత విస్తరిస్తోంది. ఎదురుగా చూస్తే తన కుటుంబం. వాళ్ళని చూడగానే ఎక్కడలేని దుఃఖం పొంగుకొచ్చింది. సత్కార సంబంధిత కార్యక్రమం అంతా జరిపి శాల్వా కప్పారు. చివరగా తనని మాట్లాడమన్నారు. కుర్చీలోంచి లేస్తుంటే కాళ్ళు వణికాయి. మైకు ముందుకు వెళ్ళగానే ఆయాసం అనిపించింది. ఒక్కో శోకకణం కనుకొల్కుల్లోంచి జారటానికి సిద్ధంగా, గొంతు కూడా రుద్ధమవుతూ, ముక్కలు ముక్కలుగా విడిపడుతూ భాస్కరమూర్తి మాట్లాడింది 4 ముక్కలు. పెళ్ళుబుకిన విషాదం, ఒక్కసారిగా ఏడుపు. ఎవరెవరో కరచాలనాలు చేస్తున్నారు. అంతా మసగ్గా కనిపిస్తోంది. బడి గుమ్మం దాటుతుంటే గతకాల కమ్మటి అనుబంధం ఒక్కసారిగా తెగిపోతున్నదన్న విచారం. ఇంటికి వెళ్ళినా ఎవరితో కలవలేకపోయాడు. అయితే ఇంటిల్లిపాది ఆనందంగా ఉండడం గమనించాడు. వారి సంబరం వెనుక ఆంతర్యం అతను గ్రహించకపోలేదు. తను అందుకోబోయే ఆర్థిక ప్రయోజనాలను సొంతం చేసుకోవాలన్న తపనే వారి సంతోషానికి కారణభూతమైందనటంలో అతిశయోక్తి లేదు. కూతురు విశ్లేషకు దగ్గరి సంబంధమే. దివాకర్కు సరియైన నౌకరీ లేదు. కాబట్టి తనని ఏదైనా ఆర్థిక సహాయం అడగానే పనిగట్టుకుని మరీ వచ్చినట్టుంది. ఇక కొడుకు ఈశ్వర్ మంచి ఉద్యోగస్తుడే, కానీ భార్యకు దాసుడు. ఆమె అత్యాశ కొద్దీ భర్తను ముందుకు తోసుంటుంది. ఆ ఊహల వలలోంచి భాస్కరమూర్తి బయటపడలేకపోయాడు. తనిక నుండి రిటైర్డ్ బిరుదాంకితుడు. గోళ్లు కిల్లుకోవడానికి తయారుగా ఉన్న మనిషి. ముసలాళ్ల జాబితాలో నమోదు కాబడిన వ్యక్తి. సర్వీస్లో ఉండే గౌరవం ఈనాడు దుర్లభం. అటువంటి ఆలోచనలో కొట్టుకులాడుతుంటే, నాన్నగారు రేపటి నుంచి మీకు పూర్తిగా ఖాళీయే కదా, మా దగ్గర ఉండకూడదు, మాకు సాయంగా ఉంటుంది అన్నాడు ఈశ్వర్. ఈ ఎత్తుగడ ఎవరిదో తను పోల్చుకోకపోలేదు. తనకొచ్చే వాటిపై కన్నుపడ్డది కాబట్టే ఈ ఆహ్వానం. అయితే భాస్కరమూర్తి వారి ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించాడు. అలాగే అల్లుడు దివాకర్ కూడా తన మీద లేనిపోని ప్రేమ కురిపిస్తూ చేరువగా వచ్చి, మామయ్య, ఈ చివరి సమయంలో రామ కృష్ణ అనుకుంటూ ఉండటానికి మా ఊళ్ళో ఎంచక్కా రామమందిరం ఉంది, అక్కడ మీకు బాగా తోస్తుంది అని పిలిచాడు. ఈ దొంగ ఎత్తులు తనకు తెలియనివి కావు. తను భార్యతో కలిసి వారి దగ్గరకు వెళ్తే తనకు నెలవారీ వచ్చే పెన్షన్ డబ్బులు వగైరాలతో వాళ్ళ కాలం కులాసాగా గడిచిపోతుంది అనే ఆలోచన వారిది. ఆ మర్నాడు ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. తదాదిగా భాస్కరమూర్తికి ఎటూ కదలాలనిపించలేదు. టీవీ ముందర కూర్చున్నా సరే విసుగనిపించేది. ఆసక్తి లేకపోయినా పుస్తకాలు 1-2 చదివాడు, కానీ దాని మీద మనసు లగ్నం కాలేదు. మీకు ఉబుసిపోకపోతే అలా వీధిలోకి వెళ్ళి రాకూడదు అన్న భార్య సలహాతో బయటకు వెళ్ళాడు. రోడ్డు మీదకి ఎక్కేసరికి కొత్త లోకంలా అనిపించింది. రిటైర్ అయిన తనని అంతా విచిత్రంగా గమనిస్తున్నట్లుగా తోచింది. అంతేకాక ఎరిగిన మనుషులు కోరి మరీ ముందుకొచ్చి, మీరు రిటైర్ అయిపోయారట, పోన్లేండి, చివరి కాలం ఎవరో ఒకరి దగ్గర వెళ్ళబుచ్చండి అని, ఉద్యోగస్తుడిగా మొదటి రిటైర్మెంట్ అయిపోయారు, ఇక రెండో రిటైర్మెంట్కి ఎదురు చూడడమే అని ఇలా రకరకాలుగా కుళ్ళబొడవసాగారు. అంటే రిటైర్మెంట్ తర్వాత జీవితంలో మరేం మిగలదన్నమాట. ఇలా అనుకున్నప్పుడే మరో సంగతి కూడా భాస్కరమూర్తికి అనిపించకపోలేదు. తన ఈడువాళ్ళు, అందున రిటైర్ అయిన వాళ్ళు తన పరిస్థితినే ఎదుర్కొంటారు కాబట్టి అటువంటి వ్యక్తులతో కాలక్షేపం యోగ్యంగా ఉంటుందని. అటువంటి భావన హృదయంలో మెదలగానే ముందుగా జ్ఞప్తికి వచ్చిన వ్యక్తి సాయినాథం. తనకంటే సంవత్సరం ముందుగా రిటైర్ అయినాడు. అతగాడింటికి 2 దఫాలు వెళ్ళినా సరే దొరకలేదు. చివరికి వాకప్ చేస్తే
మిమ్స్ ఆసుపత్రిలో దొరుకుతాడని తెలిసి వెళ్ళాడు. ఆసుపత్రిలో ఓపీ దగ్గరకు వచ్చే రోగుల దగ్గర డబ్బులు తీసుకుంటూ కౌంటర్ దగ్గరకు పరిగెడుతూ కనిపించాడు సాయినాథం. చూసి భాస్కరమూర్తే ఎదురుపడి పలకరించాడు. నువ్వు నా కోసం వచ్చావని తెలిసింది మా ఇంటికి, కానీ ఇక్కడ నాకు పరమ బిజీ, ఒక్క క్షణం తీరిక ఉండదు, నీలాంటి మిత్రులతో గడిపే భాగ్యం నాకు లేదు అని వాపోయాడు సాయినాథ్. తనని పట్టించుకొని ఈ హడావుడి భాస్కరమూర్తికి రుచించలేదు. అసలు విషయం భాస్కరమూర్తికి అవగాహనకు వచ్చింది. రోగులకు సేవ చేసే భాగ్యం వెనుక భాగ్యలక్ష్మి ఉన్నది కాబట్టే ఇక్కడ దేవులాడుతున్నాడు. పైగా తనలాంటి వారితో గడిపే భాగ్యం లేదని కంటి తుడుపు మాట ఒకటి. అదే విషయం భార్య వాసవి చెబితే మీరు జాయిన్ అయిపోండి అన్నది. అంత కకృతి మనిషిని కాను విసుగ్గా అనేశాడు భాస్కరమూర్తి. పోనీ అమ్మాజమ్మ గారి దగ్గరికి వెళ్ళి వాస్తు పురాణాలను ఉంటబట్టించుకోండి మరో సలహా పారేసింది. ఆవిడకంత ఓపికోటి పండుటాకు ఎద్దావా చేశాడు. మీరే చూడండి ఆవిడ వ్యాపకం, వెళ్తే తెలుస్తుంది అన్నది పొగుడుతున్నట్లుగా. ఆ సాయంత్రమే భార్య అన్నదని అమ్మాజమ్మ గారింటికి వెళ్ళాడు. మెడ మీదకి వెళ్ళి చూస్తే బడి పిల్లలతో కిక్కిరిసి ఉంది. కలవాలని ముందుకెళ్ళబోతే, మేస్టారు దయచేసి నా కోసం అరగంట వెయిట్ చేయగలరా, వచ్చేస్తాను అనగానే భాస్కరమూర్తి కిందికి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. అరగంట గంట గడిచినా ఎంతకు రాకపోతే విసిగిపోయి లేచాడు. ఈ పెద్దామె ఓపిక తెచ్చుకొని మరీ పిల్లలకు పాఠాలు చెప్పేస్తోంది, ఎంతైనా డబ్బు మహిమ ఆ మాటే భార్యతో అన్నాడు. అంతటితో ఆగండి మహాశయ, ఇదిగో సమాధానం దేనికి అని ఒక పేపర్ తెచ్చి పడేసింది వాసవి. ఆ పత్రికల్లో స్త్రీల పేజీలో ఆ వయస్సులోనూ అక్షరయజ్ఞం అన్న హెడ్డింగ్ పక్కన అమ్మాజమ్మ గారి ఫోటో, వివరాలు. రిటైర్ అయి 15 ఏళ్ళైనా సరే పిల్లలను పోగు చేసుకొని మరీ పాఠాలు బోధిస్తున్న మహిళగా ఎందరో ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారని, ఉచితంగా అక్షరజ్ఞానం అందిస్తున్న ఈమెను ఉపాధ్యాయులు ఆదర్శంగా తీసుకోవాలని రాశారు. అది చదవడంతో భాస్కరమూర్తి మొహం పాలిపోయింది. ఇలా ఉండగా ఒకరోజు పోస్ట్లో భాస్కరమూర్తికి ఓ రిజిస్టర్డ్ కవర్ వచ్చింది. అది అతని సర్వీస్కి సంబంధించింది. దానికి జవాబుగా ఏమి రాయాలో తెలియలేదు. ఇటువంటి సర్వీస్ మ్యాటర్స్లో సిద్ధహస్తుడు సోమయాజులు మేస్తారు. ఆయన్ని కలవాలని భాస్కరమూర్తి వెళ్ళాడు. అప్పటికే చాలామంది వేచి ఉన్నారు. 5 ఏళ్ల క్రితం రిటైర్ అయినా ఇంకా ఫైళ్లతో కుస్తీలు పడుతున్నాడు సోమయాజులు. తన సమస్యను వివరించి పరిష్కారం చూపించమని అడిగితే 2 రోజులు ఆగి రమ్మన్నాడు. 2 రోజుల తర్వాత వెళితే మరి 4 రోజుల తర్వాత కనబడమన్నాడు. ఈసారి వెళ్ళినప్పుడు అక్కడ సంతలాగే ఉంది. తనని బాగా ఎరిగినా సరే ఇంకా ఫైల్ ముట్టకపోవడంతో భాస్కరమూర్తికి చెడ్డ చిరాకేసింది. మీరంతా మనవాడికి ఎంత ముట్ట చెప్తున్నారు, చెప్పండి, నేను పడేస్తాను, ఎవడు భరిస్తాడు ఈ ఆలస్యం అన్నాడు విసుగ్గా. భాస్కరమూర్తి బయట ఉన్న వారితో, ఎంత మాట అనేశారు గురుగారు, మేస్టారికి లేదా గంపెడాస్తి, పైగా కూతురు అమెరికాలో పెద్ద ఉద్యోగంలో ఉంది. తను అవకాశం వచ్చినా సరే విదేశాలకు వెళ్లకుండా సొంత ఊర్లోనే ఉండి ఇలా మనలాంటి ఉపాధ్యాయ లోకానికి సేవ చేస్తున్నారు. ఆ మాట వినగానే భాస్కరమూర్తికి గుటక పడలేదు. 2 రోజుల తర్వాత సోమయాజులే కబురు పెట్టి మరీ భాస్కరమూర్తికి పరిష్కారం చూపించాడు. భాస్కరమూర్తికి రోజులు యథాలాపంగా గడుస్తున్నాయి. కొత్తదనం ఏమాత్రం లేకపోగా శారీరకపరమైన చికాకులు కలుగుతున్నట్లుగా అనుమానాలు పిడించసాగాయి. కూతురు విశ్లేష మరోసారి వచ్చింది. తల్లిదండ్రులిద్దరినీ తన వద్దకు రమ్మని కోరింది. వారి వద్దకు వెళ్ళడానికి భాస్కరమూర్తికి ఇచ్చగించలేదు, వెనుకడుగేశాడు. కారణం, తనను మొహమాట పెట్టి డబ్బు లాగుదామని తప్ప మరొకటి కాదు అనుకున్నాడు. అయితే వాసవి మాత్రం కూతురి దగ్గర గడుపుతానని వెళ్ళిపోయింది. నిజానికి రిటైర్ అయిన తనకి ఆ మాత్రం ఈ మాత్రం చేదోడుగా ఉందంటే అది తన భార్య వాసవే. కానీ ఆమె లేని లోటు ఇప్పుడు తెలిసొస్తోంది. భరించలేనంత ఒంటరితనం. ఏం చేయటానికి పాల్పోలేదు. అన్నిటికంటే నిర్వ్యాపారత్వం మనిషికి బద్ధశత్రువు, కృంగదీసి చంపుతుంది. అదే జరిగింది భాస్కరమూర్తి విషయంలో. ఇటువంటి ఆలోచనలో ఉండగానే పక్కింటాయన మాటలతో ఈ లోకంలో పడ్డాడు. మీరు భాస్కరమూర్తి కదూ అని పలకరిస్తూ అడుగుపెట్టాడు. మీరు ఇందుధర్రావు కదూ, ఎప్పుడొచ్చారు అడిగి కుర్చీ వేశాడు భాస్కరమూర్తి. నిన్ననే వచ్చాను.
మీరు ఈ మధ్య రిటైర్ అయ్యారట, అమ్మాయి చెప్పింది. ఎలా ఉంది మీ రిటైర్మెంట్ తర్వాత జీవితం? కుశలం అడిగాడు ఇందుధర్రావు. ఏదో ఇలా కాలం వెల్లదీస్తున్నాను నిర్లిప్తంగా అన్నాడు భాస్కరమూర్తి. నేను మీలాగే రిటైర్ అయిపోయాను అన్నాడు. మరి మీరు మీ కాలాన్ని ఎలాంటి సేవలు మొదలుపెట్టారు? కుతూహలంగా అడిగాడు భాస్కరమూర్తి. అవును, అనుబంధాల సేవ మొదలెట్టాను. సర్వీసులో ఉన్నంతకాలం అయిన వాళ్లతో కూడా సంబంధాలు అరకొరగా సాగాయి. ఆప్యాయంగా పలుకరించి వారితో అనుబంధాలు పంచుకోవాలన్న బిజీ లైఫ్. ముంబైలో నేనున్న నాళ్ళు ఎవరినీ పట్టించుకోలేదనే చింత నిర్విరామంగా పీడిస్తూ ఉండేది. అయితే ప్రస్తుతం చెప్పలేని తీరిక. ఈ కాలాన్ని నేను అనుబంధాలు పెంచుకోవటంలో, ఆప్యాయతలను పంచుకోవటంలో గడుపుతూ సద్వినియోగం చేసుకుంటున్నాను. నాకు వచ్చిన డబ్బును కూడా నా వారికిస్తూ ఆదుకుంటున్నాను. అనుబంధాలు ఎంత తీయగా ఉంటాయో ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. అదే నాకు నిండైన సంతృప్తిని కలిగిస్తుంది. అలా చాలాసేపు ఇందుధర్రావు చెప్తూనే ఉన్నాడు. భాస్కరమూర్తి వింటూనే ఉన్నాడు. అతను వెళ్ళిపోయినా భాస్కరమూర్తి ఇంకా ఆలోచనలోచి తేరుకోలేకపోయాడు. మరో 15 రోజుల తర్వాత కానీ వాసవి రాలేదు. అయితే తన వెంట కూతురిని అల్లుడిని వెంటబెట్టుకుని వచ్చింది. వాళ్ళిద్దరూ వచ్చిన దగ్గర నుంచి భాస్కరమూర్తిని వదిలిపెట్టలేదు. చివరికి ఒకరోజు అల్లుడు దివాకర్, మామయ్య, మీరు రిటైర్ అయినాక మేము మిమ్మల్ని తీసుకెళ్తామంటే మీరు రానన్నారు. మీరు మా దగ్గర ఉంటే అది భాగ్యంగా భావించేవాళ్ళం, కానీ ఆ అదృష్టం మాకు లేదు అన్నాడు. నాన్న, మీరు రిటైర్ అయిన సందర్భంగా ఓ చిరు కానుకైనా ఇవ్వలేకపోయామని సిగ్గుపడ్డాం. అయితే అదృష్టం కొంది శ్రీవారికి చిన్న ఉద్యోగం వచ్చింది. అది మీ ఆశీర్వాద బలం వల్లనే. అందువల్ల మేమిచ్చే ఈ చిరు కానుకను తీసుకోండి అని తండ్రి చేతికి బంగారు ఉంగరాన్ని తొడిగింది విశ్లేష. కళ్ళు చెమర్చాయి భాస్కరమూర్తికి. తన వికృత ఊహకి చెంపపెట్టయింది సంఘటన. ఇది జరిగిన మరో వారానికి ఈశ్వర్ భార్య శ్రీజతో దిగాడు. నాన్నగారు, మీరు బొత్తిగా ఆరోగ్యం మీద శ్రద్ధ చూపించడం లేదు. అమ్మ ఫోన్ చేసి చెబితే కానీ తెలీదు. మొన్న ఫోన్ చేసినప్పుడు కూడా మీరేమీ అనలేదు. నేను దగ్గరుండి మెడికల్ చెకప్ చేయించాలని ఇలా వచ్చాను అని తను వచ్చిన రోజు సాయంత్రమే మిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్లాడు ఈశ్వర్. ఆ సందర్భంలో భాస్కరమూర్తి గుండె ఒక్కసారిగా మెలితిప్పినట్లయింది. తను వీళ్ళ గురించి మిమ్స్ హాస్పిటల్లోనికి వెళ్తుంటే, ఏరా పక్షి, ఈ మధ్యనే రిటైర్ అయినావంట, ఏంటి కథ? దారిలో ఎదురై మిత్రుడు శశివదన్ పలకరించాడు. నువ్వు కూడా ఏదైనా మెడికల్ చెకప్పా లేక సేవా తత్పరత? అదేం లేదురా, నా సేవల్లా సాహితీ సేవ మాత్రమే. రిటైర్మెంట్ తర్వాత చాలా ఖాళీ దొరికిందిరా. వైద్య వృత్తి మీద మంచి నవల రాయాలని చాలా కాలంగా అనుకుంటున్నాను. దాని వివరాల సేకరణ కోసం ఇలా వచ్చాను అని ఎవరో డాక్టర్ వస్తే అటు వెళ్ళిపోయాడు శశివదన్. లోపలికి వెళ్ళాక సాయినాథం ఎదురయ్యాడు. అంత హడావుల్లోనూ దగ్గరకొచ్చి పలకరించి, అయ్యో బాగా పాడైపోయావే, అయినా నేనొక్కడిని ఇక్కడ ఉన్నానని జ్ఞానం ఉండొద్దురా నీకు? రారా, మొత్తం చెకప్లు చేయిస్తా అని తన భుజం మీద చేవేసి తీసుకెళ్లాడు. బెడ్ మీద పడుకుంటున్నప్పుడు భాస్కరమూర్తి దృష్టి సాయినాథన్ జేబుకు తగిలించిన బ్యాడ్జి మీద పడింది. అతని పేరు దిగువన స్వచ్ఛంద సేవకుడు అని ఉంది. ఒక్కసారిగా ఒకనాటి తన దురూహకు సిగ్గుపడ్డాడు. వైద్య పరీక్షలని దగ్గరుండి చేయించాడు సాయినాథం. చివరగా ఈశ్వర్ తండ్రికి ఏమైందోనన్న గాబరాతో డాక్టర్ని కలవడానికి వెళితే సాయినాథం ఎదురై, మీ నాన్నగారికి ఒంట్లో నీరసం తప్ప ఏమీ లేదు, అయితే మానసిక అశాంతి ఏదో ఉన్నట్టుగా డాక్టర్ గారు అనుమానం. బలానికి మందులు రాశాడు, ఇక నుండి జాగ్రత్తగా చూసుకోండి అని ధైర్యం చెప్పాడు. ఈశ్వర్ ద్వారా విషయం తెలిసి ఇంటిల్లిపాది ఒక్కసారిగా పరామర్శ ప్రారంభించారు. నాన్నగారు, మీరు మనసులో ఏదో పెట్టుకుని మాతో చెప్పకపోతే మేమేం చేయలేం. చెప్పండి, ఏంటి మీ అశాంతి అడిగింది విశ్లేష. మాలో ఎవరో ఒకరి దగ్గర కాలక్షేపం చేయమంటే వినరు. ఎవరూ లేనట్లుగా మీరు అలా డీలా పడితే ఎలా చెప్పండి? కోడలు శ్రీజ అందుకుంది. అందరూ తలో విధంగా భాస్కరమూర్తిని ఓదార్చారు. అయితే తనలో మానసిక అశాంతికి కారణం అతని ఆత్మకు తెలుసు. పరిష్కారం కూడా అతని చేతిలోనే ఉంది. అవును, తనింతకాలం ఆత్మన్యూనతాభావంతో నలిగిపోయాడు. రిటైర్ అయిన తర్వాత మరి చేయవలసింది ఏమీ లేదని, జీవితంలో తనని అంతా తృణప్రాయంగా చూస్తారని, తన దగ్గరుండే డబ్బు కోసమే ఆప్యాయతలు కురిపిస్తున్నారని, ఇలా రకరకాల అపోహల్లో కొట్టుకులాడాడు. అంతేకాక తనలా పదవి విరమణ చేసిన వాళ్ళు
డబ్బాశతో వ్యాపకాల్లో కూరుకుపోయారని తప్పుడంచనా వేశాడు. కానీ తన ఊహ తల్లకిందులైంది. అపోహలు పటాపంచలైనాయి. పదవికి విరమణ ఉన్నది తప్ప సేవాభావానికి లేదన్న విషయం సాయినాథం, సోమయాజులు, అమ్మాజమ్మ రుచి చేస్తుండగా, సాహితీ సేవ చేస్తూ శశివదన్, అయిన వాళ్ళతో అనుబంధాలను, ఆప్యాయతలను పంచుకుంటూ ఇందుధర్రావు సాక్షిభూతంగా నిలిచారు. కానీ తను మాత్రం వీరందరికీ విరుద్ధమైన పోకడలో నడిచాడు. పదవి విరమణ తదుపరి జీవితం వృధాగా గడపడమే అనే విపరీతార్థం మనసులో స్థాపించుకొని సతమతమై తీవ్ర అశాంతికి లోనయ్యాడు. అయితే ప్రస్తుతం అంతరంగ ఆమూలాగ్ర శోధనలో ఈదులాడిన భాస్కరమూర్తికి హృదయం తేజవంతమైంది. ఆ మర్నాడు భాస్కరమూర్తికి తెల్లవారటం అనే ప్రకృతి ధర్మం స్వచ్ఛంగా, ప్రశాంతంగా దర్శనమిచ్చింది. అంత ఉదయమే లేచి గబగబా కాలకృత్యాలు తీర్చుకొని తయారవుతున్న భర్తను చూసి తెగ ఆశ్చర్యపోయిన వాసవి, ఏంటండి ఇంత హడావుడిగా తయారయ్యారు అని అడిగింది. మరేం లేదు, ఈరోజు మన నెల్లిమర్లలో మొయిదా ఫంక్షన్ హాల్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో పాల్గొందామని వెళ్తున్నా. అన్నట్టు పిల్లలింకా లేచినట్టు లేదు, వాళ్ళతో చెప్పు సాయంత్రం అందరం కలిసి రామతీర్థం గుడికి వెళ్దామని అని ఎనలేని ఉత్సాహంతో భాస్కరమూర్తి అడుగులు వేస్తుంటే ఎప్పుడూ ఉండేలా కాకుండా కొత్తగా కనిపిస్తున్న భర్తను కనుచూపు మేరదాకా తనివి తీరా చూస్తుండిపోయింది వాసవి. కథ సమాప్తం. మరో మంచి కథతో కలుద్దాం.